మీకు పీరియడ్ మిస్ అయ్యే ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ వస్తుందా? చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎమోషన్ అండి. కొంతమందికి నెగిటివ్ వస్తే చాలా చాలా ఫీల్ అవుతారు. అండ్ పాజిటివ్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే మీకు నెగిటివ్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాల్సి వచ్చి ఉంటుంది. ఎందుకంటే బేబీ అనేది గర్భసంచిలో గ్రోత్ అవ్వకుండా ఫాలోపియన్ ట్యూబ్లో దాని గ్రోత్ అనేది ఉంటుంది. సో దానివల్ల మీరు పీరియడ్స్ అనేది మిస్ అవుతారు. ఈ టైప్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు స్టమక్లో చాలా పెయిన్ వస్తుంది అండ్ హెడేక్ కూడా బాగా వస్తుంది అండ్ స్పాటింగ్ అనేది కూడా వస్తుంది అండ్ కొంతమందికి వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ అండ్ థైరాయిడ్ పెరగడం తగ్గడం అనేది ఉంటే కూడా ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ వస్తుంది అండ్ స్ట్రెస్గా ఫీల్ అవ్వడము అండ్ మనం ఏది తిన్నా కూడా మనకి తినాలనిపించకపోవడము అండ్ కొంతమంది బర్త్ పిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ వస్తుంది అండ్ కొంతమందికి బీపీలో మెడిసిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ట్రావెల్ అనేది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి సో దానివల్ల ఎన్వైర్న్మెంట్ చేంజ్ వల్ల కూడా పీరియడ్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి అండ్ ఎక్సర్సైజ్ అనేది ఓవర్గా చేస్తే కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి అండ్ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉంటే కూడా పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో us for more.